రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ప్రజాపాలన నడవట్లేదు, రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. దానికి నిదర్శనం ఏందయ్యా అంటే ఇలా ఆదివాసీలకు జరిగినటువంటి అన్యాయమే. ఇక్కడ చూడండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం ఇకపోతే కోసగుంపులో ఆదివాసీ గిరిజనులను పరామర్శిస్తున్నటువంటి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్, ఇక పొడియం బాలరాజు, వట్టం సుభద్ర ఆదివాసీ నేతలు మొత్తానికి ఆదివాసీలను పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన నడుస్తూ ఉంది ఇవాళ ఈ ప్రభుత్వంలో. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఇట్లా ఉన్నది. ఆదివాసీల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఎట్లా ఉందో చూడురిగో. ఆదివాసీ మహిళలపై దాడితో ఆదివాసీ మంత్రి ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళు దించుకోరు, ఎందుకంటే దగ్గరుండి చేపించేదే వాళ్ళకి తెలుసు ఈ కథలన్నీ. వాళ్ళేం తలదించుకుంటారు? వాళ్ళు అసలే తలదించుకోరు. వాళ్ళకు సిగ్గు గిగ్గు అనేటివి కూడా ఉండవు, ఆదివాసీ ఎమ్మెల్యేలైనా ఎవరైనా. ఎందుకంటే కక్షపూరితమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ప్రజాపాలన నడవట్లేదు, రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. ఇక సిగ్గుతో తలదించుకోవాలనేది ఉత్తముచ్చటనే. గిరిజన మహిళలకు రక్షణ కల్పించలేని వారు పదవులకు రాజీనామా చేయండి. వాళ్ళ పదవులకు వాళ్ళు రక్షణ కల్పించుకుంటే సరిపోతుంది. వాళ్ళ పదవులకు వాళ్ళు రక్షణ కల్పించుకుంటారు. గిరిజనులకు, ఆదివాసీలకు, పేద ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తలేరు. వాళ్ళ కోసం రక్షణ కల్పించరు. ఏదన్నా ఉంటే మన రక్షణ మనమే కల్పించుకోవాలి. అసలు వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టే అనిపిస్తూ ఉన్నది. ఇకపోతే ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు కూడా త్వరలో ఫిర్యాదు చేస్తాం. ఇకపోతే కోసగుంపును కూడా సందర్శించిన మొత్తానికి తుడుందెబ్బ రాష్ట్ర బృందం రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నదా, రాక్షస పాలన నడుస్తున్నదా అని కూడా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం కోసగుంపులో ఇటీవల అటవీ శాఖ అధికారుల దాడిలో గాయపడినటువంటి ఆదివాసీ గిరిజన మహిళలను కూడా మంగళవారం ఆయన ఈ మొత్తానికి ఏఈడబ్ల్యూసి అట్లాగే ఈఏ ఆదివాసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కల్చర్ అసోసియేషన్ రాష్ట్ర నేత పొడియం బాలరాజు, ఆధార్ సొసైటీ అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంబాబు, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వట్టం సుభద్ర నేతలతో కలిసి పరామర్శించి దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు మొత్తానికి పోడు సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన ఆడబిడ్డల దుస్తులు చింపి చేతులు కాళ్ళు లాగుతూ పాశావికంగా దాడికి దిగబడటం మొత్తానికి అటవిక చర్యగా అభివర్ణించారు. 30 కుటుంబాలు 30 ఏళ్ల క్రితమే వచ్చి ఇక్కడ పోడు భూములు సాగు చేసుకుంటే అటవీ అధికారులు ఇప్పుడు మొత్తానికి వెళ్ళి దాడులు చేయడం ఏమిటని కూడా ప్రశ్నించారు. ఆదివాసీ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అట్లాగే నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం జిల్లాలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కోరం అట్లాగే కనకయ్య ట్రైబల్ అడ్వైజరీ అయినటువంటి కమిటీకి బాధ్యత వహించే ప్రతి ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటన ఇదని కూడా పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి వారికి పదవులు ఎందుకని వెంటనే అందరూ కూడా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టిస్తే కనీసం మంత్రి ఎమ్మెల్యేలు కొనసాగింపును కూడా సందర్శించకపోవడం విచారణకరమని కూడా తెలిపారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కూడా వివిధ పార్టీల అడవి బిడ్డలకు కూడా అండగా నిలబడాలని కూడా కోరినటువంటి అంశాలు. ఇది మొన్న మనం చూసినాం కదా వార్త. ఆదివాసీల బట్టలు చించేలా వాళ్ళ మీదికి అటవీ శాఖ అధికారులు పోయిండ్రని, వాళ్ళ భూముల్లో ఏవో గుంతలు తీస్తున్నారని, దానికి వాళ్ళు మొత్తానికి వ్యతిరేకత చూపెట్టడం, ఆదివాసీలు ఏదైతే అటవీ శాఖ అధికారుల మీదికి అక్కడ మొత్తం మహిళలే, ఆ మహిళలు అటవీ శాఖ అధికారుల మీదికి పోతే ఆ అటవీ శాఖ అధికారులు వాళ్ళ బట్టలను చించి మనం చూసినాం కదా, ఆ రకంగా వ్యవహరించారు. వాళ్ళ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమైపోతుంది. ప్రజాపాలన అని చెప్పిండ్రు, ఇవాళ రాక్షస పాలన నడిపిస్తూ ఉన్నారు. ఇంత ఘోరమా?